నంబర్ 1 న్యూస్. నేను నందిని. రాజకీయం ప్రజాస్వామ్య దేశంలో అత్యంత ముఖ్యమైన రంగం. ప్రజల జీవన స్థితిగతులను మార్చి చట్టాలను చేయగల రంగం. పురుషాధిక్యం అధికంగా డబ్బు, కులం ప్రభావం చూపించే రాజకీయ రంగంలో మహిళలు రాణించాలంటే చాలా కష్టం. అందులోనూ వెనుకబడిన తరగతికి చెందిన మహిళలు రాణించాలంటే మరింత కష్టం. అటువంటి పరిస్థితులలోనూ తనకంటూ ఒక ప్రత్యేకత, గుర్తింపు పొందిన రాజకీయ నాయకురాలు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత. సాధారణ ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి అవమానాలు, అవహేళనలు ఎదురైనా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం రాష్ట్ర హోంశాఖ మంత్రిగా పనిచేస్తూ పరిపాలనలో తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకున్న అనిత రాజకీయ ప్రస్థానం ఎలా సాగిందో, ఎటువంటి అవమానాలు, అడ్డంకులు ఎదుర్కొందో ఆనాడు 2016 సంవత్సరంలో నంబర్ 1 మీడియా సంస్థల అధినేత ఎంఎస్ఆర్ చేసిన హాట్ సీట్ విత్ ఎంఎస్ఆర్ ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా సామాన్యురాలిగా ఉండి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎలా ఎదిగారో, ఎమ్మెల్యే అయిన తరువాత ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారో ఇప్పుడు చూద్దాం. ఎందుకు రాజకీయాలకు వచ్చారు సార్? బిఫోర్ దట్ నేను టీచర్ని అండి, గవర్నమెంట్ టీచర్ని. అంటే పీజీ అవుతుండగానే జాబ్ రావటం. ఫస్ట్ అపాయింట్మెంట్ నాకు పైక్రోపేట కాన్స్టిట్యుయెన్సీలో ఒక ఫిషర్మెన్ విలేజ్ అని. ఆఫ్టర్ దట్ ఈ పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వటం అన్నది ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ బాగా పాలిటిక్స్ అంటే. ఎందుకంటే అది నాన్నగారు నాకు నూరిపోయడం ఏంటో తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి నాన్నగారు చేపట్టుకుని నడుస్తూ అదేంటి ఇదేంటి, ఈవెన్ జనరల్ నాలెడ్జ్లో కానీ స్టేట్ మినిస్టర్స్, సెంట్రల్ మినిస్టర్స్ ఈ ఇష్యూస్లో కూడా ఎక్కువగా పార్టిసిపేట్ చేసేదాన్ని. ఈ జనరల్ నాలెడ్జ్ ఎగ్జామ్స్లో కానీ వాటిని అన్నిట్లో కూడా. సో ఆ థింకింగ్లో ఎప్పుడైనా పాలిటిక్స్లో వెళ్తే బాగుండేదేమో అనిపించేది. బై గాడ్స్ గ్రేస్ నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది, అది పైక్రోపేట నియోజకవర్గంలో. ఇప్పుడు టీచర్గా పనిచేసిన మీరు, అంటే మీరు ఒక షెడ్యూల్ క్యాస్ట్ నుంచి వచ్చారు మీరు. అప్పుడు మీకు ఎట్లా అనిపించేదా ఏంటంటే ఈ షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన వీళ్ళందరూ రాజకీయాలు రావాలి, లేదంటే దీని యొక్క సమస్యలు, ఈ షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన సమస్యల గురించి చెప్పిన ఆలోచించేవాళ్ళు మీరు? అప్పట్లోనంటే 2002-2001 అపాయింట్మెంట్, 2002 అపాయింట్మెంట్. అప్పటికి ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళంటే స్కూల్కి వచ్చేటప్పుడు కూడా పిల్లలు కనీసం స్నానం చేసి రావాలన్నది కూడా తెలియదు, అలాంటి పరిస్థితి. సో ఏదైనా చేయటానికి అదొక బేస్ అనుకున్నా. సో అవకాశం వచ్చింది బై గాడ్స్ గ్రేస్, చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల పాలిటిక్స్లోకి ఎంటర్ అయిపోయింది సార్. కానీ నేను మాత్రం నా గాడ్ ఫాదర్ ఎవరైనా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి పేరే చెప్తాను సార్. నేను ఎలక్షన్స్లో మీరు ప్రచారంలో అనేక వాగ్దానాలు చేస్తుంటారు. మీ కాన్స్టిట్యుయెన్సీలో ఎన్ని చేశారు, ఎన్ని నెరవేర్చారు? నాకు తెలిసి 60% నేను నెరవేర్చాను సార్. నేను చాలా ధైర్యంగా చెప్పగలను అన్నమాట. నిజంగానే? ఎస్, మీరు వచ్చి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. నేను చాలా ధైర్యంగా ఓపెన్గా చెప్పగలను. 60% నేను ఫుల్ఫిల్ చేశాను. ఇప్పుడు మీరు జగన్ పార్టీకి వస్తే వెళ్ళన్నారు, ఏంటి కారణం ఏంటి? జగన్ పార్టీ సిటీస్ ఎందుకు వెళ్ళన్నారు, కారణం ఏంటి? అది నాకు పార్టీ అన్నది నాకు పార్టీలో కనిపించదు సార్. అది బీ ఓపెన్, నాకు పార్టీలో కనిపించింది అది. ఎందుకంటే అతను ఏం మాట్లాడతారో తెలియదు, ఏంటి అతని నోటి నుంచి వ్యతిరేకత. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే తీరులో మాట్లాడట్లా, ఏదో చిన్నపిల్లలు ఇంటి స్కూల్లో గొడవలు ఆడుకుంటుంటారు కదా, ఆ టైప్లో మాట్లాడతారు ఆయన. సో ఆ మాట్లాడే తీరు, ఇంతకు ముందు కూడా నాకు ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ అయినసరికి ఇది పార్టీ ఏంటి అన్న ఫీలింగ్ నాకు ఆ ఫస్ట్ నుంచి కూడా. నేను తీరా అసెంబ్లీకి వచ్చి రావటం, అతన్ని వాళ్ళ వ్యవహారం చూడటం, ఇవన్నీ చూసిన తర్వాత అమ్మాయి నేను చాలా మంచి పని చేశాను అనిపించింది అనమాట. వెళ్ళకపోవడం చాలా మంచి పని చేశాను. అసలు థాటే లేదు సార్. ఫస్ట్ థింగ్ ఆ థాట్ లేదు నాకు అసలు. వైఎస్ఆర్సీపీ పార్టీ అన్న థాట్ లేదు. చాలా మంది నన్ను ఇచ్చేశారు, అనిత ఎందుకు 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 అని. లేదు సార్, ఇంకా నేను అందులోకి వెళ్ళే పద్ధతి లేదు, టీడీపీలోకి వెళ్తా. ఇంకా దేవుడి దయ వల్ల సక్సెస్ అయ్యాం. ముఖ్యంగా ఇప్పుడు మీ కాన్స్టిట్యుయెన్సీ పక్కనే మొన్న ఈ కాపు రిజర్వేషన్ గురించి పెద్ద ఇష్యూ జరిగింది. దాదాపు 15 లక్షల మంది జనం వచ్చారు. మరి ఆయన ఇస్తారన్న హామీ మరి దాన్ని నెరవేర్చలేదు కాబట్టి కదా ఈరోజు స్వచ్ఛందంగా అంతమంది జనం వచ్చారు. దాని మీద మీరేమంటారు? మీకు కూడా కాపులు ఓట్లేసారు చాలా మంది. అయ్యో, నా నియోజకవర్గంలో మేజర్ పార్టీని కాపులనే చెప్తున్నాను కదా సార్. ఆ విషయంలోనే నేను అసలు బ్యాక్ స్టెప్ అయ్యాను. మీరు కూడా ఎవరికైనా చెప్పారంటే కాపు నేను ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే నేను రిజర్వ్డ్ అయినా నా పిల్లలు కాపు సామాజిక వర్గానికే వస్తారు. సో ఐ బిలాంగ్స్ టు దట్ క్యాస్ట్. ఓకే, దాన్ని బట్టి ఒకటే సార్, అంటే సార్ హామీలు ఇచ్చినవి నెరవేర్చడం కాదు సార్. కాపు కమిషన్ వేద్దామని చెప్పేసి ఆల్రెడీ ఆ విషయం చెప్పారు. కాపులకు ఒక కమిషన్ ఏర్పాటు చేస్తాము, ఇంచుమించుగా 1,000 కోట్ల రూపాయలు కాపు కమిషన్కి ఎండాస్ చేయడానికి అని చెప్పి రెడీ అయ్యారు. రెడీ అయిన తర్వాత అంటే ముద్రగడ పద్మనాభం గారు ఆ రోజు ఐక్యగర్జనలో ఒక బీసీలోకి చేర్చాలి, కాపుల్ని బీసీలోకి చేర్చాలి. ఆ రోజు ఆయన చంద్రబాబు గారు హామీ ఇచ్చింది ఏంటంటే బిఫోర్ ఎలక్షన్ 6 నెలల లోపు నేను చేస్తాను,
ప్రతి సంవత్సరం 1000 కోట్లు ఇస్తానని ఆయన అన్నాడు కాబట్టి ఈయన చేశానని అన్నాడు. ఈయన కూడా 3 లేఖలు రాశాడంట. 3 లేఖలు రాసిన సమాధానం రాలేదు కాబట్టి ఐక్యగర్జన పెట్టారు. మరి ఆయన ఇచ్చిన హామీ ఎందుకు నిలబెట్టుకోలేదు? కారణం ఏమైంది సార్? ఒక కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ రిపోర్ట్ ఇచ్చినంత వరకైనా మనం టైం తీసుకుంటాం సార్. ఇక్కడ 6 నెలల లోపు మీరు అన్నది కరెక్టే. ఎన్ని సర్కమ్స్టాన్సెస్ ఏదైనా ప్రాబ్లమ్ జరిగి మనకి ఇచ్చిన రిపోర్ట్ బ్యాక్ రాకపోవచ్చు. ఆ రిపోర్ట్ గురించి వెయిట్ చేశారు తప్ప ఆ విషయం చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు కూడా ఐక్యగర్జన ముందు చెప్పారు. ఇలా మేము కమిషన్ మీద రిపోర్ట్ రప్పించుకుంటున్నాం, ఆ రిపోర్ట్ వచ్చిన వెంటనే కాపు కమిషన్ సంబంధించిన 1000 కోట్ల బడ్జెట్ మేము ఇస్తాం అని చెప్పి, ఇది నాకు తెలిసి లాస్ట్ బడ్జెట్లో కూడా దీనికి సంబంధించి ప్రపోజల్స్ కూడా ఆల్రెడీ ప్రవేశపెట్టడం జరిగింది. ఇదేంటంటే సార్ కూడా చెప్పడం ఏంటంటే ఆ రోజు కూడా చెప్పారు, కొంచెం నాకు టైం ఇవ్వండి, నేను అన్నీ చేసి పెడతా. కాకపోతే అన్నీ ఒకేసారి ఇప్పుడు అమరావతి దగ్గర నుంచి ప్రతిదీ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నాం, మీరు నాకు కొంచెం టైం ఇచ్చి సహకరించండి. ఈ రోజు ముద్రగడ పద్మనాభం గారు స్టేట్మెంట్ చూశాను సార్. ఇంచుమించుగా చంద్రబాబు నాయుడు గారు ఆకలితో అలమటిస్తున్న మా జీవితాల్లో నీరు ఇంచుమించుగా మాకు ఊపిరి పోసారు అని చెప్పి వచ్చారు. ఎందుకని మిమ్మల్ని ఎక్కువగా మాట్లాడించే అవకాశం ఇస్తారు? కారణం ఏంటి? ఇంతమంది ఉన్నారు లేడీస్, చాలా మంది ఉన్నారు ఎమ్మెల్యేస్, మీ వాయిస్ ఎందుకు ఎక్కువ వినబడుతుంది ఈ మధ్యన? సార్ నేను అలా అంటున్నాను, ఏమనుకోవద్దు, నేను ఎవరిని కించపరిచి మాట్లాడలేదు. 4-5 టైమ్స్ ఎమ్మెల్యేస్ చేసిన వాళ్ళకి కూడా 4-5 టైమ్స్ ఎమ్మెల్యేస్ చేసేస్తారు, కానీ కొన్ని చోట్ల మాట్లాడేటప్పుడు కొంచెం మాట్లాడరు సార్. ఇప్పుడు నాలాంటిదని ఉన్నాను అనుకోండి, ఏదో కొంచెం ఉద్యోగం ఎక్కడ పోద్ది సార్, బేస్ ఎక్కడ పోద్ది, టీచర్ని కదా, అస్తమానం ఎక్కువగా మాట్లాడడం ఒకటి అలవాటు అవుతుంది. దట్టు సార్ ఆ విషయంలోని హుద్లో నేను మాట్లాడినప్పుడు కూడా సార్ విన్నారు. అప్పటి నుంచి కూడా సార్ ఏంటంటే మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, అంతకు తప్ప వేరే మోటో లేదు సార్. మాట్లాడే వాళ్ళని అసెంబ్లీలో మాట్లాడే సబ్జెక్ట్ పరంగా మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. తెలుగుదేశం పార్టీ అనే స్కూల్లో మీకు స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు కదా, ఏమన్నా ఫైటింగ్ అన్నప్పుడు మీరు ఎట్లా ఎదుర్కోవాలి? స్పెషల్ ట్రైనింగ్ ఏం లేదు సార్, చాలా క్లియర్గా చెప్తున్నాను సార్. నేను నాకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే ఎంత దూరమైనా వెళ్తాను సార్. సబ్జెక్ట్ మీద అవగాహన లేకపోతే కనీసం మైక్ కూడా తీసుకోను. అదొక్కటే సార్ నేను ఈరోజు అంత కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి కూడా కారణం. వచ్చింది సబ్జెక్ట్ మీద, నాకు వచ్చింది గ్రిప్ వచ్చింది అనుకుంటే ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయగల నమ్మకం నాకు ఉంటుంది. దానికి అదే విధంగా మాకు ప్రిపరేషన్ కూడా, అంటే మెటీరియల్ అంతా మా దగ్గర ఉంటుంది. అంటే టీడీపీలో ఏంటంటే మొదటి నుంచి కూడా గట్టిగా మాట్లాడే ఒక లేడీని పెట్టుకుంటారు. రోజా కొన్నాళ్ళు టీడీపీలో పనిచేసినప్పుడు చంద్రబాబుని ఏమనంటే మీద పడేదాన్ని, తర్వాత నన్నపైన రాజకుమారి కొంతకాలం, ఆ తర్వాత జయప్రద కొంతకాలం. ఇప్పుడు వాళ్ళంతా వారసత్వాన్ని మీకు ఇచ్చినట్టున్నారే, మీరు ఏదైనా అనగానే మీద దూకుతున్నారేంటి? కారణం ఏంటి అసలు? మీరు నిజంగా వాళ్ళ వారసత్వం నేను తీసుకున్నాను అనుకుంటే రోజా గారిని పక్కన పెట్టేస్తున్నాను. మిగతా 3 వారసత్వాన్ని నేను తీసుకున్నానంటే నేను చాలా అదృష్టవంతురాలే. అందుకే 4 వారసత్వం నాకు వద్దండి బాబు, ఆవిడ వారసత్వం నాకు వద్దు, ఈ 3 వారసత్వం చాలు నాకు. ఇప్పుడు రోజా ఎన్నో సంవత్సరాలుగా మీ పార్టీలో పనిచేసింది, మీకంటే సీనియర్గా, మీకంటే చంద్రబాబు నాయుడికి దగ్గరగా ఉంది ఎన్నో సంవత్సరాలుగా. మరి ఎందుకంటారు ఆమె మాట్లాడుతున్న ఎవరు ఎదుర్కోలేకపోతున్న కారణం నిజాలు ఉండొచ్చు కదా ఆమె మాట్లాడేదాన్ని? సార్ ఆవిడ మాట్లాడిన మాటలో నిజాలని నేను ఒప్పుకోను సార్. ఆవిడ మాట్లాడిన మాటల్లో మూర్ఖత్వం ఉంటుంది, వల్గర్నెస్ ఉంటుంది. అటువంటి వర్డ్స్ని అందరు ఆడవాళ్ళు మాట్లాడలేరు. అందువల్ల ఆవిడ ఎదుర్కోలేకపోతున్నారని ఆవిడ అనుకుంటుంది. మేమేంటంటే బురదలో రాయడం ఎందుకని మేము ఊరుకుంటాం. ఇప్పుడు ఆ ఒక లేడీగా ఆమె నోరెత్తగానే మీ అందరు మీద పడిపోతున్నారు, మంత్రులు కానీ మీ వాళ్ళందరూ, కాబట్టి ఆమె ఫ్రస్ట్రేషన్ గురైండొచ్చు కదా మీ వాళ్ళని? లేదు, మీరు నిజంగా ఆవిడ అదే ఫ్రస్ట్రేషన్ గురైంది అనుకుంటే కనుక, ఒక మహిళగా ఎవరు ఆవిడని అనకూడని మాటలు ఎవరైనా మా పార్టీ వాళ్ళు అన్నారు అనుకుంటే బేషరతుగా బయటకు వచ్చే పలానా వాళ్ళు నన్ను అలా అన్నారు, నాకు న్యాయం చేయని అడగమనండి, అందులో నిజం ఉంటే మేము కూడా వెళ్ళి కూర్చుంటాం. ఇప్పుడు ఆమె అడిగింది ఒకసారి చూద్దాం మన వీడియో. ఇప్పుడు ఆమె అడిగిన దాంట్లో న్యాయం ఉందనే అందరూ వాళ్ళ సపోర్ట్గా అందరూ ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు ఎంబడి తోడుగా, ఒకదాన్ని వదిలేలే. ఒకసారి చూద్దాం ఆ వీడియో, న్యాయం ఉందా లేదా మనం చూద్దాం. ఈరోజు ఆవిడ మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా, నాకు 2 బిడ్డలు అధ్యక్ష, ఆ 2 బిడ్డల దగ్గర కూడా నేను ఏం మాట్లాడాలో సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి ఆడుతుంది అధ్యక్ష. ఈరోజు జనాల్లోకి వెళ్తే ఏ సమాధానం చెప్పాలో తెలియదు అధ్యక్ష. నేను చేసిన పొరపాటు ఏంటి? నువ్వు చేసిన తప్పుల్ని ఎత్తి చూపడమే నేను చేసిన పొరపాట? నువ్వు చేసిన మహిళా లోకం తలదించుకోవడంలో నువ్వు చేసిన బిహేవియర్ కానీ, నీ బాడీ లాంగ్వేజ్ కానీ, ఒక సీఎంని నువ్వు అడ్డుకోవడం కానీ, సీఎం గారి మీద చేసిన వ్యాఖ్యలు కానీ నేను చేయడమే నేను చేసిన పొరపాట? ఈరోజు నేను అడుగుతున్నాను అధ్యక్ష. మీరు నమ్మరు సార్, నేను టీవీ ఆఫ్ చేసుకొని నేను నా పిల్లలు కలిపి రూమ్లో కూర్చున్నాం సార్. ఆ రోజు ఫోన్లు కూడా ఆఫ్ చేశాను నేను. అంటే నాకు అవతల వాళ్ళు జాలి పడుతుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలే. ఇప్పుడు చెయ్యి రూపేది అనుకోండి, ఎవడైనా బామ్మ చెయ్యలా ఉందని అడుగుతాడు. రెండులో బాలేదనుకోండి, జాలి పడ్డం వల్ల అది వేరే రకంగా ఉంటుంది. పోనీ ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి,
ఆ బాధ కన్నా ఎక్కువైపోయింది బాధ నాకు. ఉమ్, ఎవరు జాలిని కానీ ఎవరు నాకు ఓదార్పుని కానీ రిసీవ్ చేసుకునే పొజిషన్ కూడా కాదు అది. అది సిగ్గుతో తలదించుకునే పొజిషన్ అది. ఉమ్, అసలు హౌ డేర్ 3 పీజీలు చేసుకొని నీలాంటి దాని చేత అనిపించుకున్నానన్న బాధ అయితే నాకు చాలా ఎక్కువైంది సార్. నేను 3 పీజీలు చేశాను. ఉమ్, అలాంటిది నా తండ్రి కానీ ఎప్పుడు కూడా ఎవరు కూడా ఏమీ అనలేదు. అలాంటిది ఏం తెలుసు నువ్వు అంత మాట అనేసావు. దానికి సమాధానం చెప్పుకోవడానికి నాకు 3-4 డేస్ నా పిల్లలకు పట్టింది సార్. నేను 3-4 డేస్ అయితే అది ఓపెన్ చేసిన తర్వాత కాన్షియన్స్ కూడా వెళ్ళకపోతే మా కాన్షియన్స్ వాళ్ళంతా నా దగ్గరికి వచ్చారు. ఉమ్, ఎవరో మీరు ఏది మాట్లాడితే మీరెందుకమ్మా మీరు అలా అయిపోవడం, మీరేంటో మాకు తెలుసు. ఆవిడే కాదు సార్, ఎక్కడెక్కడి నుంచో కూడా నాకు యుఎస్ నుంచి లండన్ నుంచి ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేశారు. త్రోట్ స్టేట్ అంతా ఉమ్, ఫోన్ చేసి మేమందరం మీకు ఉన్నామమ్మా, మీరు కంగారు పడకండి. అదొక మొరల్ సపోర్ట్ అయినా ఆ గాయం అన్నది ఉంటుంది కదా సార్, అది ఆ బాధ అన్నది ఉంటుంది కదా, అది మాత్రం అది ఏం చేసినా తగ్గదు సార్. అది నా జీవితంలో ఎవరైనా అనిత నీకు మర్చిపోలేని సంఘటన ఏంటంటే నేను ఇదే చెప్తాను, అప్పటికి ఇదే బాధపడతా. మీకు ఇప్పుడు అనిపించిందా ఎందుకు అసలు నేను వెళ్ళిపోదా రిజైన్ చేసి పాలిటిక్స్ వద్దని అనిపించింది ఈ ఇష్యూ సార్ తర్వాత? పాలిటిక్స్ వద్దని మాత్రం అనిపించలేదు సార్. ఎందుకంటే నేను దీని మీద ఇంట్రెస్ట్తో వచ్చాను, ఉమ్, పాలిటిక్స్లో అయితే చేయాలని వచ్చాను. ఉమ్, ఇలాంటి సారీ టు సే ఇలాంటి వాళ్ళ గురించి నేను పాలిటిక్స్ వదిలేసుకోవడం ఏంటి? వదులుకొని పోతే వాళ్ళు పోవాలి. ఉమ్, మాట్లాడే తీరు రాని వాళ్ళు, సబ్జెక్ట్ లేని వాళ్ళు, సబ్జెక్ట్తో మాట్లాడడం రాని వాళ్ళు పోవాలి పాలిటిక్స్లోంచి. నేను ఎందుకు పారిపోవాలి? నేనేం తప్పు చేశాను? అంతగా అవసరమైతే ఫైట్ చేస్తాను, ఎంతవరకైనా ఫైట్ చేస్తాను, నాకు ఓపిక ఉన్నంత వరకు ఫైట్ చేస్తాను. కాబట్టి మీరు డెఫినెట్గా మీరు ఒక ఐకాన్గా మారారు ఇప్పుడు. దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో మీకు మంత్రి పదవి ఇస్తారనుకుంటున్నారు, నిజమేనా? నమ్మచ్చా? సార్ నాకు ఒకటే తెలుసు సార్, ఉమ్, ఆయన నాకు ఏ వర్క్ ఇస్తే ఆ వర్క్ని చిత్తశుద్ధిగా చేయడం మాత్రమే నాకు తెలుసు. ఆనాడు ఎంఎస్ఆర్ ఇంటర్వ్యూలో చెప్పినట్లుగానే అనిత రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. అది కూడా హోం మంత్రి. అనిత వంగలపూడి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కేవలం హోంమంత్రిగా ఉండడమే కాదు, తన శాఖలో సంస్కరణలు చేపడుతూ ఎక్కడ అన్యాయం జరిగినా తక్షణమే స్పందిస్తూ బాధితులకు అండగా, సామాన్యులకు చేరువుగా ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించారు వంగలపూడి అనిత. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా హోంమంత్రి అనితకు నెంబర్ 1 న్యూస్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. అడ్మినిస్ట్రేషన్ అని చెప్తున్నాను అధ్యక్ష, అంతే తప్పించి ఈరోజు మళ్ళీ చెప్తున్నా, ఎవరు దొరకలేదు, ఎవరు అందరి గురించి ఎదుగుతున్నామమ్మా. ఆఖరికి డోర్ డెలివరీలు చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఎదుగుతున్నాం. వాటి మీద కూడా మేము దృష్టి పెట్టాం. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఒకటే చెప్తున్నా, ఈ రోజు హై ప్రయారిటీ విత్ ఇన్ 24 to 48 hours ఏ నిందితుడినైనా పట్టుకొని లోపలేస్తున్నాం. ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష, పోక్సో కేసుల్లో ఎవరైతే హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ట్రాకింగ్ లో పెట్టాం, రౌడీ షీట్ని ట్రాకింగ్ లో పెట్టాం. కాబట్టి లా అండ్ ఆర్డర్ మేము కంట్రోల్ చేయగలుగుతున్నాం. లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఓవరాల్ క్రైమ్ ను కూడా 6% తగ్గించుకున్నామని చెప్పుకుంటూ గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష. ఆయన ఒక మాట అన్నారు, అంబటి రాంబాబు గారు వాళ్ళ తల్లి గురించి ఎవరో మాట్లాడారని. ఆధారాలు ఇవ్వమనండి, ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు అడగమనండి, ఇమ్మనండి ఆధారాలు. నేను ఇస్తా. ఇదే అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడి మళ్ళా బయటకు వచ్చి క్షమాపణ చెప్పారని చెప్తున్నారు కదా. క్షమాపణ చెప్పే ఉద్దేశం అయితే విత్ ఇన్ పావు గంటలో వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చి మాట్లాడుతూ నా కుక్కను కూడా టచ్ చేయలేరు, ఏ పోలీసు వస్తారు రమ్మనని చెప్పినప్పుడు ఆ మాట్లాడు గురించి మాట్లాడినట్టు అంటే ఇలాంటి మాట్లాడి రచ్చగొట్టేటట్టుగా మాట్లాడి నిన్న జైలు దగ్గరికి వెళ్ళి ఇట్ట పాడతాడు. ఆయన మాజీ మంత్రి అండి, ఏం మాట్లాడుతున్నారండి, ఏ సైకిల్ చేస్తున్నారండి, సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారండి? అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి సభలో, పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా అసలు? అలాంటి వ్యక్తి గురించి అలాంటి అనకూడదు కానీ తల్లిని చెల్లిని కూడా మాట్లాడే వాళ్ళ గురించి ఈ రోజు ఈ సభలో, ఈ పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా? అతని గురించి వెనకేసుకు రావడం అవసరమా? అసలు మీకేమైనా అసలు సెన్స్ ఉందా అని అడుగుతున్నాను నేను. ఈ రోజు కనీసం ఆలోచన చేసుకోవాలి కదా. ఎలా పడితే అలా మాట్లాడడానికి, ఏది పడితే మాట్లాడడానికి ఇది దేవాలయం లాంటి కౌన్సిల్, పెద్దల సభ ఇది. పట్టుదల, అకుంఠిత దీక్ష, దక్షలతో వంగలపూడి అనిత రాజకీయాలలో ఎదిగిన తీరు
అద్భుతం. కొంచెం కష్టం ఎదురైతే నిరాశపడే మహిళలకు అనిత జీవితం ఒక ఆదర్శం. ఎవరు ఏమన్నా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెనుతిరగక పట్టుదలగా ముందుకు సాగడమే అనిత ప్రస్థానం మనకు నేర్పిన పాఠం. అనిత లాంటి వారు ఒక్కరు కాదు, 10 100లుగా ముందుకు రావాలని, వారి వారి రంగాలలో ముందుకు సాగుతూ ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా నెంబర్ 1 న్యూస్ కోరుకుంటుంది. మరొకసారి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇటువంటి ప్రత్యేక కథనాల కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.